హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు చంటాంటీ వ్లాగ్స్. చంటాంటీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఇప్పుడు ఇవాళ నేనేం చేయబోతున్నాను, పెసర పులుసు చేస్తున్నానండి. సమ్మర్ కదా! సమ్మర్ అప్పుడు పెసరపప్పుతో చేసుకుంటేనే మనకి చలవ చేస్తుంది. హాయిగా ఉంటుంది. ఏదో పల్చగా తినాలనిపిస్తుంది గదా! అలాంటప్పుడు పెసరపప్పుతో చేసుకుంటే వేడి చేయకుండా ఉంటుందనమాట. కందిపప్పు వేడి అంటారు కదా! అందుకని పెసరపప్పుతోనే నేనెక్కువ చేస్తాను. మా ఇంట్లో అందరికీ పెసరపప్పే ఇష్టం అనమాట. పులుసుకి కావాల్సినవన్నీ నేనిక్కడ పెట్టేసుకున్నానండి. సింపుల్‌గా, ఈజీగా చేసుకుందాము. ఉల్లిపాయలు లేకుండా చేస్తున్నాను. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా చేస్తున్నాననమాట. ఆ పెసర పులుసులోకి మనం ఇదిగోండి వడియాలు వేయించుకుంటే బావుంటుంది. నేను మొన్న వడియాలు పెట్టాననమాట. అది వారణాసి వంటిల్లు ఛానెల్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి. చూడాలి అనుకునే వాళ్ళు ఆ ఛానెల్‌కి వెళ్లి చూడండి. అయితే ఇదిగోండి కొంచెమే ఉన్నాయి. ఇంకేం లేవు. చాలా పువ్వులాంటి వడియాలండి. అసలు ఎంత బావున్నాయి. చిన్న చిన్నగా పెట్టేసాను. అసలు అది కూడా తక్కువ ఎండలోనే ఎండినియి. మా యుటిలిటీ ఏరియాలో కొద్దిగా ఎండొస్తుంది. ఆ ఎండలోనే పెట్టుకున్న వడియాలనమాట. ఇదిగోండి వేయించేసుకున్నాను. ఇవి ఆహ్, గుమ్మడికాయ వడియాలనమాట. ఇలా వడియాలు వేయించి పెట్టుకున్నాను. మనం పులుసు పెట్టుకుందామండి. పులుసుకు కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. వడియాలు వేయించాను దీంట్లోనే. ఈ కొద్దిగా ఆయిల్ ఉంది కదా! ఈ ఆయిల్‌ని వేస్ట్ చేయకుండా ఇది మనం పులుసులోకి పోపు పెట్టుకోవాలి కదా! ఆ పోపులాగా పెట్టేసుకుందాము దీంట్లోని. ఇది తీసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఆహ్, ఇవి మొన్న ఒక ప్రమాదం జరిగిందండి. ఆ ప్రమాదం కోసం అని చెప్పి అలా జరగకూడదని చెప్పి ఇగో ఇవి కొన్నాననమాట ఈట్లికి. ఈ స్టవ్‌కి కొన్నాను. మొన్న ఆయిల్ మీద పడిపోయేదే బాగాను. అలాంటిది కొంచెం తప్పిందనమాట. దానికోసం అని చెప్పి నేనివి తీసుకున్నాను. 2 తీసుకున్నాను. ఇదొకటి తీసుకున్నాను. చూడండి. ఇదేమో అన్నం కూడా అయిపోయింది. రైస్ అయిపోయింది. మరి లంచ్ బాక్స్ ఇవ్వాలి. అందుకని రైస్ అయిపోయింది. ఇదిగోండి పప్పయితే పెసరపప్పు నేనిలాగా ఒక మెజరింగ్ కప్పులతోటి ఒక పావు కప్పు ఉంటుంది కదా! ఆ పావు కప్పుతో పావు కప్పు తీసి కడిగేసుకొని ఇలాగ కొంచెం సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించేసుకున్నాను. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆహ్, ఇ ఇది పెట్టుకుందాం. స్టవ్ వెలిగించలేదు కదా! స్టవ్ వెలిగిస్తాను. వెలిగించిన తర్వాత మనం పోపు వేసేసుకుందాం. డైరెక్ట్‌గా పోపు వేసేసుకొని పెట్టుకుందాము. మళ్ళీ విడిగా పోపు వేసేదేముండదు. దీంట్లోనే పోపు వేయించేసుకుందామండి. ఈ ఆయిల్ ఉంది కదా! ఈ వేస్ట్ చేయకుండా ఈ ఆయిల్ పోసేద్దాం. అసలు యాక్చువల్‌గా ఇంత ఆయిల్ అవసరమే లేదు. నేనైతే పోపు వేగడానికే వేసుకుంటాను. ఇవాళ ఉంది కదా! అని ఇంకా మళ్ళా దేంట్లో వాడతామని చెప్పి ఇంక నేను వేసేసుకున్నానిది. ఫటాఫట్ మనం చేసేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసుకుందాము. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇది స్టీల్ పాత్ర కదా! తొందరగా వేడెక్కిపోతుంది. అయితే ఇదిగోండి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేస్తున్నాను. మెంతులైతే ఖచ్చితంగా వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటేనే రుచి అనేది బావుంటుందనమాట. మనం చింతపండు పులుసు వేసుకుంటాం కదా! మీరు చింతపండు కూడా పులుపు ఎంత కావాలో, ఎంత పప్పు వేసుకుంటారో చూసుకొని ఆ చింతపండు నానబెట్టుకోండి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఇలా పులుసు తీసుకొని పెట్టుకున్నాను. అయితే ఇదిగోండి ధనియాలు కూడా వేసుకుంటున్నాను. ధనియాలు ఆప్షనల్. మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి. లేని వాళ్ళు ధనియాలు స్కిప్ చేసేసుకోండి. ఆహ్, ఇది కొంచెం వేగాలి. వేగుతూ ఉంటుంది కాబట్టి ఇదిగోండి నేను ఆల్రెడీ మిరపకాయలు వేయించేసుకున్నాను. వేయించుకొని ఇలా పెట్టుకుంటుంటాననమాట. అందుకని అవి వేయించినవే వేసేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను. నేను సామాన్యంగా నెయ్యిలో చేస్తానండి. ఇవాళ ఆయిల్ మిగిలిపోయింది కదా! అందుకని ఆ ఆయిల్ మళ్ళా దేంట్లో పోస్తామని చెప్పి దీంట్లో నేను ఇలా చేసేసుకుంటున్నాననమాట. అయితే ఇదిగోండి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు వేసేసుకోండి ఇలా. కొత్తిమీర కాడలు ఉంటే కంపల్సరీ కొత్తిమీర కాడలు వేస్ట్ చేయకుండా ఇలా వేసేసుకోండి. చాలా బావుంటుంది. ఇంకా పసుపు. ఇప్పుడు మనం పసుపు కూడా వేసేసుకున్నాం కదా! కావాల్సినంత చింతపండు వేసేసుకోండి ఇందులో. సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు అనేది ఎక్కువైతే తగ్గించలేము. అలాగే ఇంగువ. ఇంకొక ప్యాకెట్‌లో ఉందిలెండి. అది వేస్తాను కొద్దిగా తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు ఉన్నది కొంచెం వేసాను మీకు చూపించాలని చెప్పి.
ఇది కాసేపు ఇలా మరుగుతూ ఉంటుంది. ఒక బాయిల్ అయిన తర్వాత ఈ పప్పు వేసుకుందాము. ఇదిగోండి ఈ పప్పు అయితే ఉడికింది కదా, ఇదిగోండి ఇలా మెదిపేసుకోండి చక్కగాను. మనం ఇలా మెదిపే లోపల అది కాస్త ఉడకపట్టేస్తుంది. కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసుకోండి. పలచగానే ఉండాలి, పప్పు పులుసు అనేది పలచగానే ఉండాలి కదా. పెసర పులుసు అనేది కొంచెం పలచగానే ఉంటేనే బాగుంటుంది. అందుకని ఇలా నీళ్ళు పోసేసుకుని కలుపుకోండి. ఈ సమ్మర్లో పల్చగా తింటేనే బాగుంటుంది అనిపిస్తుందండి. ఈ కూరలు లాంటివి, ముద్ద కూరలు అట్లాంటి ఫ్రైలు ఏమి తినబుద్ధి కావట్లేదు. ఇలా పల్చగా ఉంటే ఏదో 4 ముద్దలు తిన్నామా అయిపోయిందా అన్నట్టు ఉంటుంది అనమాట. ఆకలి టైంలో కొంచెం ఇట్లా తినేస్తే అయిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి మరిగిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం. ఇంకా నీళ్ళు పడతాయి దీంట్లో. ఇంకా అయిపోలేదండి, ఇంకొకటి కూడా వేసేది ఉంది. చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషం. మీకు ఈ ఎంత పల్చగా కావాలో అలా చూసుకుని వేసుకొని బాగా మరిగి చేసుకోండి. అసలు ఎంత చలవ చేస్తుందో ఫ్రెండ్స్, చాలా చలవగా ఉంటుంది అనమాట. ఇది హాయిగా ఉంటుంది నిజంగా. పెసరపప్పు ఇలా చేసుకుంటే కమ్మగా భలేగా ఉంటుంది. గ్లాసులో పోసుకుని తాగిస్తారు అంతే, అలా ఉంటుంది అనమాట. దీంట్లో మనం ఇంకొకటి వేయాలని చెప్పాను కదా, అది కూడా వేసేసుకుందాము. చూపిస్తాను ఉండండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎవరైనా చేసుకోవచ్చు. అట్లాగా మనం చేస్తాం అనమాట. ఇదిగో చూడండి, కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను నేను. మీకు ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోండి. మీ ఎంత తీపి తింటారో అలా చూసుకుని వేసుకోండి. వద్దు తీపి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. అప్పుడు చింతపండు ఎలా కావాలో చూసుకుని వేసుకోండి. ఇది నా విధానం అనమాట. నేను ఇలా చేసుకుంటాను. ఈ బెల్లం పెద్దగా తీపి ఉండదండి. అంటే మామూలు బెల్లం కంటే తీపి కొంచెం తక్కువగా ఉంటుంది. ఆర్గానిక్ బెల్లం కదా, అందుకని కాస్త తీపి తక్కువగానే ఉంటుంది. ఒక బాయిల్ రావాలి, వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీని. అయితే ఈ దీంట్లో ఉప్పు కారం అన్నీ చూసేసుకోండి. కారం సరిపోకపోతే కొంచెం పొడి కారం వేసుకోండి. నేనైతే ఏం వేసుకోను, ఇంకా ఇలాగే ఉంటుంది. నాకు కారం సరిపోతుంది. ఉప్పు కొంచెం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఇంతేనండి. మొత్తం బాయిల్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి పులుసు కొత్త ఉడికిపోతుంది. అసలు ఎంత బాగుందో, మంచి వాసన వేస్తుందండి. ఉల్లి వెల్లుల్లి లేకపోయినా ఎంగుతో చేసుకున్నాం కదా, అద్దరిపోతుంది అనమాట. ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ పెట్టుకుని చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి అయిపోయింది. ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. బాగా ఉడికింది, మంచి వాసన అయితే వేసేస్తుంది. గుమ్మలు ఆడిపోతుంది అనమాట. ఇదిగోండి రైస్, ఇది వడియాలు రైస్. ఇక బాక్స్ అయితే పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంటాంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. ఇదిగోండి ఫైనల్గా ఇలా సర్దేశాను అనమాట బాక్స్. ఈరోజు ఇంతే. ఆవకాయ ఏదో వేసుకుంటానని చెప్పింది, సింపుల్గా ఇలా చేసేసానమాట. ఎక్కువగా అసలు తినాలనిపించట్లేదు. ఉన్న బాక్సే వెనక్కి తీస్తుంటే టైం ఉండట్లేదు. సో ఇలా అయిపోయింది అనమాట.